ప్రియమైన ఖైదీ సోదరులారా, మీ అందరి అభ్యుదయానికి ఏమిటమ్మా ఝాన్సీ నవ్వుతున్నావు? తప్పేమైనా మాట్లాడానా? అవును నాన్నగారు, ఖైదీ సోదరులారా ఏమిటి? తప్పే ఉందమ్మా. జైల్లో ఉండే వాళ్ళని ఖైదీలు అంటారు. ఖైదీలను అడ్రస్ చేసేటప్పుడు ఖైదీ సోదరులారా అంటే తప్పేమిటి? భలే వారే. ఈ ఊళ్ళోని పెద్దవాళ్ళ భార్యలందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని మిమ్మల్ని పిలిచారనుకోండి, అప్పుడు ప్రియమైన భార్యామణులారా అంటారా? నిజమేనమ్మా. ఎప్పుడూ వాదనలు వెంటనే గానీ ఎక్కువగా మాట్లాడడం అలవాటు లేనివాడిని కదా, అందుకని కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు చూడు, ప్రియమైన సోదరులారా, కరెక్ట్. మీరు ఖైదీలైనందుకు బాధపడవద్దు. అసలు ప్రతి మనిషి ఒక ఖైదీయే. పుట్టక ముందు అమ్మ కడుపులో ఖైదీ, పుట్టి పెరిగేటప్పుడు విద్యాలయంలో ఖైదీ, పెళ్ళయిన తర్వాత భార్య చెప్పు చేతల్లో ఖైదీ, వృద్ధాప్యం వచ్చాక ఈతి బాధల్లో ఖైదీ, చనిపోయాక మృత్యువు కౌగిల్లో ఖైదీ. కనుక మీరు విచారపడవలసిన అవసరం లేదు. ఇకపోతే బ్రిటిష్ వాళ్ళ రోజులతో పోల్చి చూస్తే ఇప్పుడు మీ జీవితాలు చాలా బాగున్నాయి. మీకు ఏర్పాటు చేసిన విశ్రాంతి గదులు గాని, మీకు అందిస్తున్న భోజన సదుపాయాలు గాని చాలా మెరుగ్గా ఉన్నాయి. కళ్ళు మూసుకుని ఎవరో చెప్పిన తప్పుడు మాటలు విని చేతి రాతతో తలరాతలు మార్చే న్యాయస్థానం కాదిది. 4 దిక్కుల మధ్య పంచభూతాల సాక్షిగా మేము పడుతున్న కష్టాన్ని, మాకు జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పే బందీ ఖానా నువ్వు? నేనెవరో చెప్పి చట్టాన్ని అవమానించకండి. ఇక్కడ ఖైదీలు ఎంత నికృష్టమైన తిండి తింటున్నారో ఒక ముద్ద తిని చెప్పండి. ఎంత పొగరా నీకు? జడ్జిగానే అవమానిస్తావా? జస్టిస్, మీరు తినకపోతే ఈయన 6 తూటాలు తింటారు. నో, డోంట్ టేక్ హేస్టీ డిసిషన్. నేను తింటాను. ఇక కొనసాగించండి మీ ఉపన్యాసం. మేము తింటున్నది తిండా గడ్డ? జైలర్, ఇతన్ని సాలిటరీ సెల్లో వేయండి. జైలర్ గారు, వాస్తవాన్ని మన కళ్ళ ముందు ఉంచడానికి అతను తీవ్ర ధోరణి అవలంబించి ఉండవచ్చు, కానీ దాన్ని నేరంగా పరిగణించి అతని మీద ఏ చర్య తీసుకోకండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే సార్. ఏమిటి అందరూ మౌనంగా ఉన్నారు? ఎవరన్నా పోయారా? లేదు, ఆ రవితేజ జైలు నుంచి విడుదలవుతున్నట్ట. దానికి సంతాపం దేనికండి? చూడు చతుర్వేది, వాడు చతుర్వేదాలు చదవలేదేమో గాని చతురంగ బలాల్ని వట్టి చేతులతో కూలగొట్టగల సమర్థం. వాడు వస్తున్నాడంటేనే నా గుండెలో జైలు గంటలు మోగుతున్నాయి. చూడు చతుర్వేది, ఈ నగర ప్రజల్ని విస్తరిగా, వాళ్ళ ఓట్లని అన్నంగా, అధికారాన్ని పీటగా వేసుకుని ఈ సిటీ మేయర్గా, ఈ నగరానికి ప్రథమ పౌరుడిగా ఎన్నాళ్ల నుంచి పౌరుషంగా బతుకొస్తున్నా. మేరు పర్వతాన్ని మింగగల సమర్థులు మీరు భయపడటం ఏంటండి? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెతను ఎప్పుడైనా విన్నావా? విన్నాను. ఆ రవితేజ గాడి రాకతో నీ కూతురు పద్మ హృదయం పద్మంలా విచ్చుకుంటుంది, ఆనందంలో నిజాలు చెప్పేస్తుంది, మన బ్రతుకుల బజారు పాలైపోతాయి. ఇవేమీ జరక్క మునిపే మీ అమ్మాయిని ఈ ఊరు నుంచి పంపించేయడం మంచిది. కానీ అది కొంచెం మొండి రకం. నా దగ్గర తిరకాసుగా మాట్లాడుకునే అసలే త్రికాల వేదిని. వాడిని అల్లుడిగా చేసుకుంటే నీ పొజిషన్ సేఫ్ అవుతుందని ప్లాన్ ఇస్తున్నావా? రామ, అంత దారుణమైన నింద వేయకండి నా మీద. మీరు డాక్టరే గాని యాక్టర్ కాదు చతుర్వేది గారు. వెంటనే మీ అమ్మాయిని ఈ ఊరి నుంచి పంపించేయండి, లేదా ఈ లోకం నుంచే పంపించాల్సి వస్తుంది. లేకపోతే నువ్వు కూడా లేచిపోతావు. అంత మాట అనకండి. ఎలాగో అలా నాకు చెప్పి మా అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేస్తాను. వస్తాను. విడిపోబోతున్న ఈ తండ్రి కూతుళ్ల విషాద సందర్భంగా 1-2 నిమిషాలు మౌనం పాటిద్దాం. భలే మొగుడిని సంపాదించారు అత్తయ్య గారు. ప్రజల డబ్బు దోచుకోవడమే అనుకున్నాను. ప్రేమించుకునే వాళ్ళని విడదీసే ఉపాయం కూడా తెలుసన్నమాట ఈయనకి. ఊరుకోమ్మాయి, మీ మామగారు విన్నారంటే? వింటే ఏమిటంట? ఐ డోంట్ కేర్ ఎనీబడి. నేను మోడర్న్ ఉమ్మని, సమాన హక్కుల్ని ప్రేమించేదాన్ని. ఇదిగా ఇలా సూట్ కేసులు పచ్చడి బండ్లు విసిరేసినంత మాత్రాన భయపడి ఊరుకుంటా అనుకున్నావా? మెల్ల వంచైనా సరే కారెక్కిస్తాను. నడు. చతుర్వేది గారు, మీరు ఊ అనండి, రెక్కలు విరక్కొట్టి కారు డిక్కిలో కూర్చోబెడతాను. ఏమైందయ్యా? ఏమైంది? తన్నిందండి. మరీ విడ్డూరంగా మాట్లాడతావు ఏమిటయ్యా? గాడిదలు తంతాయి, గుర్రాలు తంతాయి, బర్రెలు తంతాయి, ఆడపిల్లలు తంటం ఏమిటి? ఉండు. ఆగో. పైకొస్తే నీ పీక కోస్తా. పద్మ, నేను నీ కన్న తండ్రినే. మేయర్ అధికారానికి అమ్ముడు పోయి అతను ఆడమంటే అటు ఆడే తోలు బొమ్మలా తయారైన నువ్వు నా కన్న తండ్రివా? నీకేమన్నా డౌటా? మళ్ళీ కూతురు అన్నావంటే నీ నోట్లో అవుట్ పేలుస్తా. పద్మ, పైకొస్తే పేక కోస్తానన్నానా? విన్నావుటయ్యా? పద్మ, మర్యాదగా కారెక్కు. చిరామే,
నువ్వు కారు ఎక్కువ మంచం ఎక్కువ అంటే తోకాడించుకుంటూ ఎక్కడైనా కుక్కర్ అనుకున్నావా? అది కాదు పద్మ, నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే నీ పెళ్లి కానుకగా 10 లక్షలు చదివిస్తా ఉన్నారు మేయర్ గారు. ముందు ఆ మేయర్ని పదవిలోంచి దిగుమాను, నా ఆస్తి ఇల్లు రాసిస్తాను. పద్మ షారాకో. నేను జైలు దగ్గరికి వెళ్ళి నా రవిని కలుసుకుంటున్నాను. అక్కడి నుంచి ఎవ్వరికి కనిపించిన చోటకి మేమిద్దరం అలా వెళ్ళిపోతున్నాం. తప్ప కదిలారో సపక్. పద్మ 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 అమ్మయ్యా, ఇంకా భయం లేదు. అన్నట్టు పని, ఇది హాస్పిటల్లో ఉండగానే వాడు వచ్చేస్తాడు. ఏమైనా సరే పద్మని కనపడేవా. ఈ రోజే కదా రవితేజ విడుదలయ్యేది. ఇదిగో ఏమాయ్, ఏమిటో పిచ్చి పిచ్చిగా ఉందా హలియా? నేను ఏమో అంటూ నువ్వు ఏమిటో అని పిలుస్తావేంటి? నేను మోడర్న్ ఉమ్మనండి. సమాన హక్కుల కోసం పోరాడే మనిషిని. ఇంట్లో భర్త ఎలా పిలిచినా ఏం చేసినా పడుంటాననుకున్నారా? మీరు ఏమండి అంటే ఏమిటండి అంటాను, ఏమో అంటే ఏమిటో అంటాను, మా అన్నయ్య ఏమంటే ఏ రా అంటాను. చూసావా నాన్న వదిన పొగరు. రే కొడుకులు, గొడ్డును కొనేటప్పుడు సుడి చూసి కొంటాం, గుర్రాన్ని కొనుక్కునేటప్పుడు జాతి చూసి కొంటాం. మరి కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఏం చూసి తెచ్చుకుంటాం? ఇదేనా చూసి తెస్తుంది అనుకున్నాను, చూడలేదు. నన్నే అనకండి. 7వ తరగతి చదివి నా కొడుక్కి 15 లక్షలు కట్నం తెస్తుంది. నోరు కొంచెం దురిసైతే మాత్రం ఏ అని మీరేగా అన్నారు. అలానే పడి ఉంటావేంటి నాన్న? ఓ మంచి ముహూర్తం చూసి కొట్టనా? నలుగురిలో మాత్రం కొట్టకు. అది తిరగబడి కొట్టిందంటే ఆ దెబ్బ తిన్నగా నా మేయర్ పదవి తగులుతుంది. కొడితే ఊరుకుంటారేంటి? ఏం చేస్తావు? పెళ్ళాన్ని వదిలేస్తావా? ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా. చిచ్చి, చవట. నీలాంటి అక్కరకు రాని కొడుకుని కనే కంటే ఆ బూతును పెంచుకున్నా బాగుండేదిరా. సీజన్ లో 4 డబ్బులైనా సంపాదించేది. అది కరెక్టే. ఫోను. మేయర్ శిశుపాల్ రావు స్పీకింగ్. నరహం నారాయణ తుమ్. భగత్ హం ఖతం తుమ్. ఎవరు నువ్వు? రవితేజ. మనసు బాగున్నప్పుడు ఇతరులతోనూ స్నేహితులతోనూ బాధ పంచుకోమంటారు కదా, అందుకని ఫోన్ చేశాను. నేను నీకు స్నేహితుడినా? ఎస్. శ్రీకృష్ణుడికి శిశుపాలుడికి ఉన్న అనుబంధం మన ఇద్దరి మధ్య ఉంది శిశుపాలరావు. నీ తల్లిదండ్రులు నీకు ఆ పేరు పెట్టి మేలు చేశారు. ఎందుకంటే 100వ తప్పుతో నీ శిరస్సు తగ్గానే నువ్వు 101వ తప్పు చెయ్యలేవు. పందెమా? కాదు, పంతం. చిరునవ్వులతో ఇంట్లో ఉండవలసిన నా తల్లి చీకటి గదికి అంకితమైంది. కళ్యాణం పూర్తి చేసుకుని కాన్పుకి మా ఇంటికి రావలసిన చెల్లి కన్నీటి జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే ఏం చేస్తానంటావు? నీ మనసుకు శాంతి లేకుండా, నీ శరీరానికి సుఖం లేకుండా, నీ అవయవాలు పని చేయకుండా చేస్తాను. చేతబడి చేయిస్తావా? కొత్త బడి మొదలు పెడతాను. నీ జీవిత రహస్యాలు వెలికి తీస్తాను. నా గతం నువ్వెలా తెలుసుకుంటావు? బ్రహ్మంగారు భవిష్యత్తు చెబితే నేను ఫ్లాష్ బ్యాక్ చెప్తాను బుర్రకథ రూపంలో. వినడానికి సిద్ధంగా ఉండు. Damn it! One, two, 1, 2, 3, 4. 1, 2, 1, 2, 3, 4. Let's go for another movement. One, two, 3, 4. 1, 2, 3, 4. Next moment. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1. Padma, Padma. Use hips, this step. Hi. Go. థ్యాంక్ యూ. ఏమిటి సరాసరి ఇక్కడికే వచ్చేసా? నీ బ్రేక్ డాన్స్ చూద్దామని.
కొయ్యకు నీకంత తీరికెక్కడా? నీ కోసం తీరిక చేసుకొచ్చాను. కలియుగన ఇంతకు మించిన అబద్ధం ఉండదు. నీకు మొదట్లో పోలీసు వృత్తి, రెండోలో నీ చెల్లెళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు ఝాన్సీ పుట్టినరోజు. జస్టిస్ గారు అమ్మాయి అయిన అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? లేదు, తనే మా ఇంటి దగ్గర పుట్టినరోజు పండుగ జరుపుకుంటుంది. మంచి చీర కొని ప్రెజెంట్ చేద్దామని. చెల్లెలు చీర కోసం గానీ నా కోసం రాలేదన్నమాట ఈయన గారు. అబ్బా, ఆ చీర సెలక్షన్ మాకంటే మీ ఆడవాళ్లే బాగా చేస్తారు కదా, అందుకని నీకు కాబోయే ఆడపడిచికి నీ చేతుల మీదుగా చీర సెలెక్ట్ చేస్తే బాగుంటుందని. తమరు విచ్చేశారన్నమాట. నాయనా మహానుభావా, నీ టేస్ట్ ఏమిటో నాకు తెలియడం లేదు. ఇందులో ఏ చీర నచ్చలేదా నీకు? అన్ని నచ్చాయి. అన్నీనా? ఆ. అయితే కొనే. పుట్టినరోజు నాడు ఒక చీర ఇవ్వాలి. వీటిలో ఏ చీర సూపర్ గా ఉందో సెలెక్ట్ చేయాలంటే ఒకటే మార్గం ఉంది. ఏమిటది? ఈ చీరలన్నీ తీసుకుని నువ్వు పక్కకు పద. ఆ? పద చెప్తాను. పద. ఏమిటది? ఆ, ఇప్పుడు నీ ఒంటి మీద ఉన్న చీర విప్పై. ఆ? ఆ కాదు, ఒకటి విప్పి ఒకటి కట్టు. ఏ చీర చూసి నా కళ్ళు కనికట్టు కట్టినట్టు ఆగిపోతాయో ఆ చీర సెలెక్ట్ చేసుకుందాం. అయితే నువ్వు అటు తిరుగు. ఉమ్. ఉమ్. అటు తిరగమంటుంటే. కట్టేవా? ఆగు, ఈ చీర నచ్చింది. అబ్బా, ఈ చీర నాకు ఎంత అందంగా ఉందో. ఏం కాదులే, నీకంటే నాకే అందంగా ఉంది. ఏం కాదు, అటు చూడు నేను ఎంత అందంగా ఉన్నాను. అబ్బా నాకే బాగుంది. ఏమిటే అమ్మా నువ్వే చెప్పమ్మా, ఈ చీరలో నేను అందంగా ఉన్నానా ఝాన్సీ అందంగా ఉందా? నేను నువ్వు లక్ష్మిలా ఉన్నావు, ఝాన్సీ మహాలక్ష్మిలా ఉంది. నువ్వు మరీ పెద్దమ్మా, మన ప్రతిపక్షాలాగా అటు ఇటు దొరకకుండా ఉండిపోతావు. అది ప్రతిపక్ష రాజకీయం కాదమ్మా, పాలకపక్షం అమ్మకారం. సమయానికి వచ్చావన్నయ్య. ఆ. ఇద్దరం ఒకే రకం చీర కట్టుకున్నాం కదా, ఎవరికి చీర బాగుందో చెప్పు. మీ చీరలు తగువు చీరల దాకా వినిపిస్తోందమ్మా. ఏమైనా లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి ఈవిడి గారే చెప్పాలి. అమ్మో, పెద్ద చిక్కి తెచ్చిపెట్టారే. ఈ విషయం తెలుసుంటే గేట్ దగ్గర గుడ్ బై చెప్పి వెళ్ళిపోయేది. చెప్పాలి. ఈ చీరలో దీపే బాగుంది. ఏం కాదు, ఝాన్సీయే బాగుంది. ఏమైనా పద్మకి దీప్ అంటేనే ఇష్టం అన్నయ్య, అందుకే ఆ సైడ్ ఓటేసింది. అదేం లేదమ్మా, పద్మకి దీప కాబోయే ఆడబిడ్డ కదా, అందుకని ఇప్పటి నుంచే లైన్లో పెట్టుకుంటే మంచిదని దీప బాగుందని చెప్పింది. ఏ రక్త సంబంధం లేకపోయినా అన్నయ్య అంటూ నువ్వు నీ పుట్టినరోజు నీ ఇంట్లో జరుపుకోకుండా ఈ ఇంట్లో జరుపుకుంటున్నందుకు నిన్ను మెచ్చుకున్నాడు రవి, అంతే. ఆంటీ, నీకు దేశానిలే తెలివితేటలున్నాయి. ఇవి తెలివితేటలు కావమ్మా, జీవిత సత్యాలు. పదండి భోంచెదురు.